హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమికో ట్రాజిక్. ఈరోజు మనం వినబోయే కథ పేరు పోయిన పర్సు దొరికిన గౌరవం. ఈ కథ పేరు చాలా ఆసక్తిగా ఉంది, అలానే ఈ కథ కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ కథ మొదలైంది ఒక చిన్న గ్రామంలో. రాము అనే బాలుడు ఉండేవాడు. అతని కుటుంబంలో తను, ఇంకా వాళ్ళమ్మ, ఇంకా వాళ్ళ నాన్న ఉండేవాడు. చిన్న కుటుంబమైనా చాలా సంతోషంగానే ఉండేవాళ్ళు. అతని కుటుంబం చాలా పేదది, కానీ ఉన్న దాంట్లో సర్దుకుంటూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి సంపాదన అంతగా ఉండేది కాదు. చాలా పేద కుటుంబం. అయినా రాము ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడే కాదు. నిజాయితీగా ఉండడం అతని అలవాటు. ఇంకా వాళ్ళ కుటుంబంలో కూడా దాన్ని పాటిస్తారు. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా రాముకి రోడ్డు పైన ఒక పర్సు కనిపించింది. సరే, ఏంటా పర్సు అని దాన్ని తీసి చూస్తే అందులో చాలా డబ్బులు, ఇంకా ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. ఇంకా ఆ పర్సుని ఏం చేయాలో రాముకి అర్థం కాలేదు. ఒకవైపున రాముకు ఆ డబ్బుతో తన కుటుంబానికి ఎన్నో అవసరాలు తీర్చచ్చు అనిపించింది. ఇంకా అలా ఆలోచిస్తూ ఇంటికి వచ్చేస్తాడు ఆ పర్స్ తీసుకొని. దాంతో ఇలా ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న ఇలా మాట్లాడుకోవడం వింటారు. వాళ్ళ నాన్న ఈరోజు 100 రూపాయలు పోగొట్టుకున్నాడంట. అది విన్న రాముకి చాలా బాధేసింది. ఒక 100 రూపాయలు పోతేనే మన ఇంత కష్టంగా ఉండే, ఇంత పర్స్లో ఇంత విలువైన ఉన్నాయే, ఇలా పోగొట్టుకుంటే వాళ్ళకి ఎంత మనశ్శాంతి ఉండదో, ఇలా చేయడం తప్పు అని అనిపించింది. ఆ రాత్రి రాము అదే ఆలోచిస్తూ నిద్రపోతాడు. కానీ రాముకి నిద్రే పట్టదు. అలా ఉండగా మరుసటి రోజు వెంటనే ఇది నాది కాదు, ఎలాగైనా దీన్ని యజమానికి తిరిగి ఇవ్వాలి అని నిర్ణయించుకుంటాడు. పర్సులో ఉన్న గుర్తింపు కార్డు ద్వారా ఆ యాజమాని ఎవరో తెలుసుకొని వారి ఇంటికి వెళ్తాడు. పర్సు పోయిందని ఆ కుటుంబం చాలా బాధపడుతుంది. రామును చూసి ఆశ్చర్యపోయారు. బాబు, ఈ పర్సు నీకు ఎక్కడ దొరికింది అని అడిగారు. రోడ్డు పైన దొరికింది అంకుల్, ఇది మీదే కాబట్టి తీసుకొచ్చాను అని రాము వినయంగా చెప్పాడు. ఆ వ్యక్తి చాలా సంతోషపడ్డాడు. నువ్వు చాలా మంచి బాలునివి, ఈ డబ్బుల్లో కొంత బహుమతిగా తీసుకో అని చెప్పాడు. కానీ రాము నవ్వుతూ, నాకు బహుమతి అవసరం లేదు, ఇది మీది, మీకే చేరాలి, అదే నాకు ఆనందం అని చెప్పాడు. ఆ వ్యక్తి రాము నిజాయితీని చూసి గ్రామ పెద్దలకు ఈ విషయం చెప్తాడు. గ్రామ సభలో అందరి ముందు రామును సత్కరించి అభినందిస్తాడు. దాంతో వాళ్ళ నాన్న చాలా ఆనందిస్తాడు. అతని చదువు కావాల్సిన మొత్తం ఖర్చును భరిస్తామని ఆ పెద్ద ఆయన ప్రకటించారు. ఆ రోజు నుంచి గ్రామంలో రాము అందరికీ ఆదర్శంగా మారాడు. అతని నిజాయితీ వల్ల అతనికి మంచి పేరు మాత్రమే కాదు, మంచి భవిష్యత్తు కూడా లభించింది. ఇంకా దాంట్లో వాళ్ళ నాన్న చాలా ఆనందించి ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతో ఈ విషయం మొత్తం జరిగింది చెబుతాడు. దాంట్లో వాళ్ళమ్మ చాలా సంతోషపడిపోతుంది. నువ్వు ఇంత మంచి పని చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న అని వాళ్ళ అమ్మ నాన్న రాముని చాలా అభినందిస్తాడు. ఇంకా దాంతో ఆ రోజు నుంచి రాముకి ఇంకా వాళ్ళ కుటుంబానికి ఆ ఊరిలో మంచి పేరు లభిస్తుంది. అందరూ వచ్చి చాలా గౌరవంగా మర్యాదగా వాళ్ళతో కలిసిపోయి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇలా రాముకి కూడా చాలామంది స్నేహితులు ఏర్పడ్డారు. ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతి ఏంటి అంటే, నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది. మంచి పనికి మంచి ఫలితం తప్పకుండా దక్కుతుంది. Thanks for watching guys. Subscribe for more videos and I hope you like this story. Bye bye. See you in the next video.